హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని చూపిస్తాను. మనం ఇది రసంలో కానీ, పప్పుచారులో కానీ, పచ్చళ్ళలో కానీ, ఒట్టిగా ఫ్రై అయినా కలుపుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచి, చెక్క, ఆనియన్స్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చాలా సాఫ్ట్గా వచ్చేలాగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అందులోకి యాడ్ చేసుకోవాలి. అదంతా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అంతా ఆయిల్లో కలిసే వరకు. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయ్యి మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వాలి ఆ మసాలా పేస్ట్ని. అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసేసుకోవటమే. మొత్తం పీసెస్ అన్నీ దాంట్లోకి యాడ్ చేసేసుకొని మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ప్రతి పీస్కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతా కలిసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం లిడ్ తోటి క్లోజ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ రా చికెన్ డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. మనం రా చికెన్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. పీస్ చాలా జ్యూసీగా వస్తుంది. ముందుగా ఉడకపెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలా చూడండి, 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. కరివేపాకు యాడ్ చేసుకోవటం వల్ల ఏదైనా కొంచెం స్మెల్ ఉంటే అది రాకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అది బాగా బాయిల్ అయిపోతుంది పూర్తిగా. ఇంకా మనం లిడ్ పెట్టనవసరం లేదు. లిడ్ లేకుండా ఉండే ఎక్సెస్ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే గరం మసాలా లాస్ట్లోనే యాడ్ చేస్తాను. అవి ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ లిడ్తో క్లోజ్ చేసేసి ఉంటే సరిపోతుంది. లాస్ట్లో యాడ్ చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది మనకి చాలా గరం మసాలా యాడ్ చేశాక నేనైతే లాస్ట్లో ఒక పౌడర్ యాడ్ చేశాను. అది గార్లిక్ అండ్ మిరియాలు 2 కలిపి పౌడర్ చేసుకొని 1 స్పూన్ దాంట్లో లాస్ట్లో వేసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.